ఓం నమో వెంకటేశాయ. సంసారచక్రాధిష్టాన సంరాధనాయాత్తస్థాన గోవింద గోవింద. భజమాన హృదా విభావితం భజనాయాపి నలభ్యమక్షరం భజమాన సభానరూపిణం భజనీయాంఘ్రిగుణోపలక్షితం అని భక్తజనమానస సరసీరుహ నివాసుడైన శ్రీనివాసుని భక్తిగా ప్రార్థించుకుంటూ మనసులో సేవించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వసంత సఖజన్యాయ వసంత సుమధారిణే వసంతకాలే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాయ హరయే మనసార్పణీయం వ్యాసప్రసూతశుకశౌనకమాననీయం భక్తిప్రఫుల్లసరసీరుహమర్హణీయం చేతుం సమావిశత భాగవతం జలీయం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు దేవతలందరినీ తీసుకెళ్ళారు. క్షీరసాగరం దగ్గరికే వెళ్ళారు. క్షీరసాగరం దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి చూద్దామని చూస్తే ఆయన కనిపించలేదు. కనిపించకపోవటంతో ఆయన ఉన్న దిక్కువైపుకే చూసి దండం పెట్టుకుని ఆయన్ని వేదవాక్యాలతో వేద ప్రతిపాద్యమైనటువంటి భావాలను రంగరించినటువంటి వాక్యాలతో స్తుతి చేయటం ప్రారంభించారు. ఆ స్తుతిలో భాగంగా అవిక్రియం సత్యమనంతమాద్యం గుహాశయం నిష్కలమప్రతర్క్యం మనోగ్రయానం వచసా నిరుక్తం నమామహే దేవవరం వరేణ్యం అని మొదటి శ్లోకాన్ని పలికారు. అనేజదేకం మనసోజవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వవర్షత్ తద్ధావతోన్యానత్యేతి తిష్టత్తస్మిన్నపో మాతరిష్వా దధాతి అనే ఈశావాస్యంలో ఉండే మంత్రం తాలూకు భావనల్ని, అలాగే యద్వాచా అనభ్యుదితం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే అనే కేనోపనిషత్తులో ఉండేటువంటి భావాల్ని ఎన్నిటినో తీసుకొచ్చి తన వాక్యంలో ఉంచారు. ఉంచి నువ్వు మనసుకి కానీ వాక్కులకి కానీ దొరకవు, దొరకనంత మాత్రాన నిన్ను వదులుకోవడానికి వీల్లేదు, నిన్ను ఎలాగైనా సరే నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి మేము నమస్కారం చేసుకోవాల్సిందే అని నమామహే దేవవరం వరేణ్యం స్వప్రకాశ చైతన్యమూర్తివైనటువంటి నీకు నమస్కారం అని చెప్పారు. చెప్పి రెండవ శ్లోకంలో విపశ్చితం ప్రాణమనోధియాత్మనామర్థేంద్రియాభాసమనిద్ర మవ్రణం ఛాయాతపౌ యత్ర నగృధ్రపక్షౌ తమక్షరంఖం త్రియుగం వ్రజామహే అని అంటున్నారు. అక్షరం ఏ రకమైనటువంటి క్షరణము ఏ రకమైన వినాశము లేనటువంటి తం ఆ పరమాత్మని శరణం వ్రజామహే శరణు వేడుతున్నాము, ఆయన్నే శరణు వేడుతున్నాము. అక్షరమైనటువంటి పరమాత్మ గత శ్లోకంలో చైతన్య రూపంగా చెప్పబడినటువంటి పరమాత్మ విపశ్చితం అన్నిటినీ తెలుసుకునేటువంటి వాడు, సర్వజ్ఞుడు, సర్వ విషయక జ్ఞానరూపుడు కాబట్టి సర్వజ్ఞుడు. ఏ విషయాలను తెలుసుకుంటాడు అంటే ప్రాణ మనో ధియాత్మన, ఎవ్వరికీ కనిపించని ప్రాణం ఆయనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరికి కనీసం ఉందని అంచనా కూడా అందని మనసు ఆయనకి స్పష్టంగా తెలుస్తుంది.
ఆ మనస్సు వెనకాల ఉండి నడిపించేటువంటి బుద్ధి కూడా ఆయనకి తెలుస్తుంది. ఇంకా ఆత్మనాం దేహం కావచ్చు, అహంకారం కావచ్చు, ఇవన్నీ ఆయనకు కనిపించటంలో ఏమాత్రం అభ్యంతరం లేదు. అలా ఎవరికీ కనిపించని ఉండి తెర వెనుక ఉండి పనిచేసేవన్నీ కూడా ఆయనకి తెలుస్తాయి. తెర వెనుక ఉండి పనిచేసేవి ఎవరికి కనిపించనివే కనిపిస్తాయి అంటే అందరికి కనిపించేవి కనిపిస్తాయని వేరే చెప్పాలా? కాబట్టి ఆయన సర్వజ్ఞుడు అని చెప్పుకున్నట్లు అవుతుంది. విపశ్చితం ప్రాణ మనోధియాత్మన. దాన్నే మరొక తీరులో ఇంకొక కోణంలో ప్రతిపాదన చేస్తూ అర్థేంద్రియాభాసం. అసలు జ్ఞానం అంటే ఏంటి? మనుషులకు తెలిసిన జ్ఞానం అంటే ఏంటి అంటే ఒక ఇంద్రియంతో ఒక విషయాన్ని తెలుసుకోవటం, ఇంతే కదా. దీని తర్వాత వచ్చేవే మిగతావన్నీ కూడా. ఈ అర్థ ఇంద్రియాలతో తెలుసుకునేటువంటి విషయాలు, ఇంద్రియాలు, అర్థ ఇంద్రియాలు, ఈ రెండు కూడా ఎలా పనిచేస్తున్నాయి అంటే అర్థేంద్రియాభాసం. అర్థేంద్రియాలను రెండిటినీ పనిచేయించేటువంటి వాడు ఆయన వెనకాల ఉన్నాడు. అందులో తెలిసేటువంటి విషయాలను తెలుసుకోవటానికి వీలుగా సాధనాలుగా ఉండేటువంటి ఇంద్రియాలు, ఈ రెండు కూడా జ్ఞానం అనే దాంతో సంబంధం ఉన్నవే కాబట్టి ఈ అర్థేంద్రియాలకి రెండిటికీ కూడా జ్ఞానశక్తిని, చైతన్య శక్తిని అందించేటువంటి వాడు ఈ భాసస్వరూపుడు. తాను ఈ అర్థాలు ఇంద్రియాలతో తెలుస్తూ ఉన్నప్పుడు భానరూపంగా వాటిల్లో ఉండి అవి తెలిసేటట్లు చేసేటువంటి వాడు ఆయన చైతన్యమూర్తి అని. సర్వ విషయక జ్ఞానరూపుడే ఆయన. జ్ఞానం వేరు, ఆయన వేరు, ఆయనకి జ్ఞానం ఉంది అనేటువంటి వాదన ఈ సందర్భంగా రాకూడదు అని చెప్పారు. అర్థేంద్రియాభాసం. ఆయన అనిద్రం, ఏమాత్రం లోపం లేనటువంటి, నిద్రపోనటువంటి చైతన్య స్వభావం. ఏమాత్రం నిద్రపోకూడదు అంటే ఆగిపోకూడదు, ఆఫ్ అనేది ఉండకూడదు. అలాంటి ఆఫ్ అనేది లేని ఎప్పుడూ వెలుగుతూ ఉండేటువంటి చైతన్యమూర్తి. ఎందుకంటే అవ్రణం, ఆయనకి శరీరం అనేది లేదు. శరీరం అనేది ఉంటే, శరీరంలో ఇంద్రియాలు ఉంటే ఇంద్రియాలతో చూస్తున్నప్పుడు కనిపిస్తుంది, ఇంద్రియాలతో చూడనప్పుడు కనిపించకుండా పోతుంది అనేటువంటి భేదం రావచ్చు. శరీరం అనేది ఉంటే శరీరంలో మెలకువగా ఉండటం కొంతసేపు, నిద్రపోవటం కొంతసేపు అనేటువంటి తేడా ఉంటుంది. ఆయనకి శరీరమే లేదు కాబట్టి ఈ రెండు రకాల తేడాలు ఆయనకి లేవు. కాబట్టి అవ్రణం, అవ్రణత్వాత్ అనిద్రం, అనిద్రత్వాత్ ప్రాణ శరీర ఇంద్రియాభాసం, అర్థేంద్రియాభాసం అని బ్రహ్మగారు అన్నారు. అర్థేంద్రియాభాసం, అనిద్రం, అవ్రణం అని. అయితే ఛాయాతపౌ ఎత్ర న గృధ్రపక్షౌ. జీవుడు లాంటి స్వభావమే ఈయనకున్నా, జీవుడు లాంటి చైతన్యమే ఈయనకి ఉన్నా, ఇటు తిప్పినా పర్వాలేదు. పరమాత్మలాగా జీవుడు కూడా చైతన్య స్వభావుడే అయినా, జీవుడిలాగా పరమాత్మే చైతన్య స్వభావుడే అయినా ఛాయాతపౌ గృధ్రపక్షౌ అత్ర నస్తః. గృధ్రపక్షౌ, గృధ్ర అంటే పక్షి, గృధ్ర అంటే గరుత్మంతుడు ఏమనాలి, గద్ద అనేటువంటి పక్షి. గద్ద అనే మాట తీసేస్తే పక్షి, పక్షిగా కనిపించే, పక్షిలాగా ఒక శరీరం నుంచి మరొక శరీరానికి ఎగిరి వెళ్ళిపోయేటువంటి జీవుడు గృధ్ర. అలాంటి జీవుడి పక్షాన ఉండేటువంటి ఛాయాతపౌ, జ్ఞానం అజ్ఞానం అనేటువంటి రెండు ఈయనకి లేవు. జీవుడు ఇంద్రియాలు పనిచేయనప్పుడో లేదా మనస్సు పనిచేయనప్పుడో అజ్ఞానం అనే దశలో ఉంటాడు. ఇవన్నీ పనిచేస్తున్నప్పుడు జ్ఞానం అనేటువంటి దశను అందుకుంటాడు. ఇంద్రియాలు పనిచేయటం, పనిచేయకపోవటం అనేది శరీరం వలన ఏర్పడింది. శరీరాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నాడు కాబట్టి కొంతసేపు తెలియటం, కొంతసేపు తెలియకపోవటం అనేటువంటి జ్ఞానాజ్ఞానాలు జీవుడికి అనేవి ఉన్నాయి. లేదా అజ్ఞానం మూలాజ్ఞానం అని అనుకుంటే ఆ మూలాజ్ఞానం పనిచేయటం, ఒకప్పుడు మళ్ళీ ఆ మూలాజ్ఞానం తొలగిపోయి జ్ఞానం అనేది రావటం అనేది జీవపక్షంలో ఉంటుంది. కానీ ఈయన అనిద్రం అవ్రణం అని పిలుచుకున్నాం కదా ఈయన్ని. అందువల్ల ఈయనకి ఏ రకమైనటువంటి మధ్యలో అడ్డంకి లేదు, ఏ రకమైన అజ్ఞాన ప్రసక్తి లేదు, అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం రావటం అనే మాట లేనే లేదు. కాబట్టి
ఛాయాతపౌ గృధ్రపక్షౌ అత్ర నస్తః. ఛాయాతపలు విద్యలు ఈ పరమాత్మలో లేనే లేవు. ఆయన విద్యాస్వరూపుడంతే, ఆయన జ్ఞానస్వరూపుడంతే తప్ప ఆయనలో కొంతసేపు తెలియకుండా ఉండటం, కొంతసేపు తెలియటం అనే ప్రసక్తి లేనే లేదు. ఛాయాతపౌ యత్ర న గృధ్రపక్షౌ తమక్షరం. అలాంటి అక్షరం, ఏ రకమైన క్షరణము లేని త్రియుగం, కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ ద్వాపరయుగంలోనూ బాగా ప్రకటంగా కనిపించే, కలియుగంలో కాస్తంత మూసుకున్నట్లు, కలవు ఛన్న అని ఇంత ముందుకు చెప్పినట్లుగా మూసుకున్నట్లు కనిపించే, 3 యుగాల్లో బాగా ప్రస్ఫుటంగా కనిపించేటువంటి ఆ పరమాత్మను శరణం వ్రజామహే, శరణు వేడుతున్నాము అని బ్రహ్మగారు అన్నారు. విపశ్చితం ప్రాణమనోధియాత్మనాం అర్థేంద్రియాభాసమనిద్రమవ్రణం ఛాయాతపౌ యత్ర న గృధ్రపక్షౌ తమక్షరం ఖం త్రియుగం వ్రజామహే. ఖం అనేది మర్చిపోయాం. ఖం అంటే ఆకాశంలాగా సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఆ పరమాత్మను శరణం వ్రజామహే, శరణు వేడుతున్నాము అని ఈ శ్లోకంలో అంటున్నారు. ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్నన్యో అభిచాకశీతి అనేటువంటి వాక్యాన్ని అనశ్నన్నన్యో అభిచాకశీతి, అనశ్నన్నన్యో అభిపశ్యతి జ్ఞః అనేటువంటి వాక్యాన్ని ఇన్ని కూడా తీసుకొచ్చి బ్రహ్మగారు ఈ వాక్యాలని పలుకుతున్నారు. ఇంతేకాదు ఈ సంసారం అనేటువంటి చక్రానికి ఆయనే అసలు సిసలు ఆశ్రయం, అసలు సిసలు ఆధారం, అసలు సిసలు అధిష్టానం అనే విషయాన్ని పై శ్లోకంలో చెప్తున్నారు. అజస్య చక్రం తవజయేర్యమాణం మనోమయం పంచదశారమాశు త్రినాభి విద్యుచ్చలమష్టనేమి యదక్షరం యదక్షమాహుస్తమృతం ప్రపద్యే అని. అజస్య చక్రం, అజస్య జన్మే లేనటువంటి జీవుడి తాలూకు చక్రం, సంసార చక్రం. సంసారం అనేటువంటి చక్రం తిరుగుతూ 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 అదే చోటికి తిరిగి వచ్చేటువంటి చక్రం. ఒక మనుష్య జన్మతో మొదలయ్యి తిరిగి మరి అదే మనుష్య జన్మకి తిరిగి వచ్చేటువంటి దేహాది చక్రం, అజస్య చక్రం. ఈ చక్రాన్ని, ఈ సంసార చక్రాన్ని ఎవరు ప్రేరేపణ చేస్తున్నారు అంటే అజయ, పుట్టుక లేని, ఎప్పుడు పుట్టిందో తెలియని, ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి మాయ ప్రేరేపణ చేస్తోంది. అజయ ఈర్యమాణం. అజ జన్మ లేనటువంటి, జన్మ ఎప్పుడు పుట్టిందో తెలియనటువంటి మాయ దీన్ని ప్రేరేపణ చేస్తోంది. అజయేర్యమాణం. మనోమయం, మనస్సే ప్రధానంగా ఉన్నటువంటి సంసార చక్రం, మనస్సే కదా వీటన్నిటికీ ముందుండేది. పంచదశారం, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఈ 15 కూడా అరల్లాగా, కడ్డీల్లాగా అమరినటువంటి చక్రం పంచదశారం. ఆశు చాలా వేగంగా తిరిగేటువంటి చక్రం, ఎవరు ఆపలేరు. దీని వేగాన్ని అడ్డుకునేటువంటి శక్తి ఎవ్వరికీ లేదు అనే స్థాయిలో ఉండే చక్రం ఆశు. త్రినాభి, 3 రకాల నాభులు, 3 రకాల మధ్యస్థానాలు ఉండేటువంటి చక్రం. త్రినాభి 3 మధ్యస్థానాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు కావచ్చు, లేకపోతే 3 రకాల దేహాలు కావచ్చు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనేటువంటి 3 దేహాలు కావచ్చు. ఇవన్నీ మధ్యస్థానంగా ఉండేటువంటి చక్రం. విద్యుచ్చలం, ఒక మెరుపులాగా చంచలంగా ఉండేటువంటి సంసార చక్రం. అష్టనేమి, అష్ట ప్రకృతులు, మహత్తత్వం, అంతఃకరణం లాంటి అష్ట ప్రకృతులు నేమి స్థానంలో ఆవరణల్లాగా ఉండేటువంటి చక్రం. ఇది ఈ సంసార చక్రం. ఈ సంసార చక్రానికి అసలు సిసలు ఆశ్రయం, అసలు సిసలు అక్షం, పట్టు కొమ్మ ఎవరు, పట్టు అనేది ఎవరు అంటే యదక్షం ఆహు ఋతం, ఆ సత్యమైనటువంటి పరమాత్మనే చెప్తారు కదా. ఈ అక్షం, సంసార చక్రం అనేది ఎంత తిరిగినా సరే, ఎన్నిసార్లు తిరిగినా, ఎన్ని రకాలుగా తిరిగినా సరే దీన్ని వాస్తవంగా చెప్పుకోవటం అనేది అసంభవం కదా. దీన్ని మాయామయంగానే కదా చెప్పాలి. దీనికి అసలు ప్రేరణకర్త మాయ అయితే ఇది సత్యం కావటానికి వీల్లేదు కదా. సత్యం కానటువంటి మిథ్యాభూతమైనటువంటి ఈ సంసార చక్రానికి అధిష్టానం
ఒక సత్యమైనటువంటి రూపమే ఉండాలి కదా. ఆ సత్యమైన రూపమే పరమాత్మ. సత్యం అనేది లేకుండా, సత్యం అనే దాని ప్రసక్తి లేకుండా ఈ మాయామయమైన సంసార చక్రాన్ని మనం చెప్పలేం. కాబట్టి మాయామయమైన సంసార చక్రానికి సత్యమైనటువంటి ఆశ్రయం పరమాత్మే అని చెప్పాలి. తం ఋతం అహం ప్రపద్యే. నాకు ఈ సంసార చక్రం అక్కర్లేదు, మాయతో నడిచే, మాయ తోస్తే వేగంగా తిరిగేటువంటి సంసార చక్రం నాకు అక్కర్లేదు. ఈ సంసార చక్రాన్ని పట్టి నిలబెట్టే అసలు సిసలు సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మే కావాలి. ఆ పరమాత్మనే నేను శరణు వేడుతున్నాను అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అన్నారు. అజస్య చక్రం త్వజయేర్యమాణం మనోమయం పంచదశారమాషు త్రినాభి విద్యుచ్చలమష్టనేమి యదక్షమాహు తం ఋతం ప్రపద్యే అనే ఈ శ్లోకంలో ప్రధానంగా 2 విషయాలను చెప్పారు. ఒకటి, ఒక మాయామయమైన ప్రపంచం ఉంది అంటే ఆ మాయామయమైన ప్రపంచానికి సత్యం అనేది ఆశ్రయంగా ఉండి తీరాలి. సత్యం అనే మాటే లేకుండా మాయ అనేది నిలవలేదు. ఎందుకంటే మాయకు కూడా ఒక ఆశ్రయం ఉండాలి. మాయ కూడా ఏదో ఒక వస్తువుని ఆశ్రయించుకుని ఉండాలి. మాయ మిగతా అసత్యమైన ప్రపంచాన్ని తెలియచేయచ్చు కాక, లేదా అసత్యమైన ప్రపంచాన్ని పుట్టించవచ్చు కాక, కానీ దాని యొక్క ఆశ్రయం గనక సరిగ్గా లేకపోతే, సత్యంగా లేకపోతే, అది నిలవలేకపోతే అది దాని పని చేయలేదు. కాబట్టి మాయకు ఆశ్రయంగా సత్యమైనటువంటి పరమాత్మ స్వరూపం ఉండాలి అనేది ఒక విషయం. దాంతోపాటు ఒకసారి సత్యం మాయ అని 2 రకాలుగా తేలిపోతే ఈ సత్య మాయల్లో దేన్ని మనం పట్టుకోవాలి అనేది 2వ విషయం. సత్యం మాయ అని 2 దొరికితే మనం సత్యం వైపే వెళ్ళాలి, సత్యాన్నే పట్టుకోవాలి తప్ప మాయను అనేటువంటిది కూడా విషయం. ఆ 2 విషయాలని ఈ శ్లోకంలో బ్రహ్మగారు చెప్పి సర్వజీవ నియంత కూడా ఆ పరమాత్మే అనే విషయాన్ని, య ఏకవర్ణం తమసః పరం తత్ అలోకమవ్యక్తమనంతపారం ఆసాంచకారోపసుపర్ణమేనం ఉపాసతే యోగరథేన ధీరాః అనే పై శ్లోకంలో చెప్తున్నారు. యహ ఏకవర్ణం, ఒకే రూపంలో, జ్ఞానస్వరూపంలో, ఏమాత్రం మార్పులు లేని రూపంలో ఆయన ఉన్నాడు. యహ ఏకవర్ణం, జ్ఞానైక స్వరూపం. తమసః పరం, జ్ఞానైక రూపమే కాబట్టి తమస్సు ఇంతకుముందు మనం ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్న సంసార చక్రానికి మూలమైనటువంటి మాయ అనేటువంటి తమస్సు, ఆ తమస్సు కంటే పరం, అవతల వైపు, తమస్సుకు అవతల వైపు, తమస్సు కంటే భిన్నంగా, తమస్సు కంటే గొప్పగా, మాయ కంటే వేరుగా ఆయన ఉన్నాడు. మాయ చీకటి లాంటిది. మాయకు కూడా ఆశ్రయంగా పనికొచ్చేటువంటి పరమాత్మ జ్ఞానైక స్వరూప. ఆయన జ్ఞానైక స్వరూప అనే విషయాన్ని మొదటి శ్లోకం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఆయన జ్ఞానైక స్వరూప, ఆయన ఆశ్రయమిచ్చేటువంటి తమస్సు మాయ, అది తమోమయం. ఈయన తమస్సు కంటే పూర్తిగా విభిన్నంగా ఉండేటువంటి వాడు. యహ ఏకవర్ణం తమసః పరం తత్ అలోకమవ్యక్తమనంతపారం. ఎప్పుడైతే తమస్సుని దాటిపోయాడో, జ్ఞానైక రూపంగా ఉన్నాడో, ఆయన అలోకం, ఎవరి దృష్టికి కనిపించేటువంటి వాడు కాడు. దృష్టికి కనిపించటం, ఏదో ఒక దృష్టికి అందటం అనేది కేవలం మాయామయమైన ప్రపంచంలో భాగంగానే ఉంటుంది. మాయామయమైన ప్రపంచంలో భాగమైనవి మాత్రమే ఒకదానికొకటి కనిపించుకోవటం అనేది జరుగుతుంది. లేదా ఒకటి చూసేది మరొకటి చూడబడేది అనేటువంటి వ్యవస్థతో ఈ మాయామయమైన ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఈయన మాయా ప్రపంచానికి అవతల ఉన్నాడు కాబట్టి ఈయన్ని చూడటం అని కానీ, ఈయన్ని చూడటానికి ఫలానా సాధనమని కానీ లేదు. అలోకం. ఏ ఇంద్రియానికి ఈయన వ్యక్తంగా కనిపించడు, అవ్యక్తం. ఎక్కడ వ్యక్తి అనేది ఈయనకి రాదు, అభివ్యక్తి రాదు. అనంతం, అపారం. ఆయనకి అంతు అనేది లేదు, ఆయన అవతలి తీరం అనేది లేదు. మాయ తాలూకు లోపల లేదా మాయా ప్రపంచం లోపల ఉండేటువంటి వస్తువులకి ఒక అంతం ఉంటుంది. ఏ అంతం? ప్రదేశానికి సంబంధించినటువంటి అంతం. ఈ వస్తువు ఇక్కడి నుంచి ఇంతవరకు ఉంది, ఈ స్టూలు ఇక్కడి నుంచి ఇంతవరకు ఉంది, లేదా కింద నుంచి ఇంత ఎత్తు వరకు ఉంది అనేటువంటి అంతం ఉంటుంది. లేదా ఈ కాలం నుంచి ఈ కాలం వరకు ఉంది అని
కాలపరమైనటువంటి అంతం ఉంటుంది. ఈ వస్తువు నుంచి ఈ వస్తువు వరకు ఉంది, ఈ వస్తువు ఢీకొంటే ఆగిపోతాయి అనేటువంటి వస్తుపరమైనటువంటి అంతు ఈ మాయామయమైన ప్రపంచంలో ఉండే పదార్థాలకు ఉంది. ఈయన మాయా ప్రపంచాన్ని దాటి అవతలకు వెళ్ళిపోయాడు కాబట్టి, అవతల ఉన్నాడు కాబట్టి ఈయనకి ఈ నియమం లేదు, అనంతం. ఈ నియమం లేదు కాబట్టి అపారం. ఈయనకి యువతల తీరం అవతల తీరం అనేది లేదు. ఈయన సర్వత్రా వ్యాపించి ఉండగలడు. అలోకం, అవ్యక్తం, అనంతం, అపారం. ఇలాంటి మాయా ప్రపంచానికి సంబంధించిన నియమాలు ఏవీ లేవు కాబట్టి ఈయన ఏ రకమైన పరిచ్ఛేదంతోనూ లేడు కాబట్టి ఈయన అపరిచ్ఛిన్న స్వరూపుడు. అపరిచ్ఛిన్న స్వరూపుడు కాబట్టే ఆసాంచకార ఉపసుపర్ణమేనం. ఉపసుపర్ణం, సుపర్ణ అంటే పక్షి, ద్వాసుపర్ణ అనే శృతివాక్యంలో ఉండేటువంటి జీవుడు అనే పక్షి. ఆ పక్షికి దగ్గరగా ఉపసుపర్ణం, పక్షికి దగ్గరగా ఆ పక్షికి రెండో పక్షిగా ఆసాంచకార, ఆయనకి దగ్గరగానే ఉంటున్నాడు. పరిచ్ఛేదం అనేది లేదు కాబట్టి, పరిచ్ఛేద ప్రసక్తి అనేది లేదు కాబట్టి జీవుడు ఎక్కడుంటే అక్కడ ఉండగలుగుతున్నాడు. జీవుడేమో తనకు తాను పరిచ్ఛేదాలను విధించుకున్నాడు. తనకు తాను ఇంతవరకు నేనుంటాను, ఈ దేహం వరకే నేనుంటాను, ఈ దేహాన్ని దాటితే నేను లేను అని తనకు తాను పరిమితులను విధించుకున్నాడు కాబట్టి ప్రతి జీవుడి పక్కన ఈ జీవుడు లేకుండా పోయాడు. లేదా కొన్ని చోట్లే ఉంటున్నాడు, వ్యాపకంగా లేడు, అపరిచ్ఛిన్నంగా లేడు. ఈ పరమాత్మ ఆ నియమాలను ఒప్పుకోలేదు కాబట్టి మాయా ప్రపంచంలో ఆయన భాగంగా ఉండటానికి ఇష్టపడటం లేదు కాబట్టి ఆయన ఉపసుపర్ణమపి ఆసాంచకార, జీవుడితో పాటే జీవుడిన చోటే ఉంటున్నాడు. ఆసాంచకార ఉపసుపర్ణమేనం. మరి జీవుడితో పాటే ఉండేటువంటి ఈ పరమాత్మను తెలుసుకోవటం ఎట్లాగా? జీవుడు కనిపిస్తే పరమాత్మ కనిపించినట్లే కదా, పక్కనే ఉండే పరమాత్మ కనిపించకుండా పోతాడా అంటే కనిపించడం లేదు. అలోకం, అవ్యక్తం, అనంతం, అపారం. ఆయన కనిపించడానికి వీలు లేదు. కనిపించటం అనేటువంటి నియమాలను ఆయన ఎప్పుడో దాటిపోయాడు కాబట్టి ఆయన కనిపించడు కాబట్టి ఆయన్ని పట్టుకోవటానికి, ఆయన్ని కనిపించేటట్లు చేసుకోవడానికి ఒక దారి ఉంది. అదేంటి? ఆసాంచకార ఉపసుపర్ణమేనం. ఆయన యొక్క సగుణ రూపాన్ని పట్టుకోవటం. ఇంతవరకు చెప్పుకున్నది ఆయన యొక్క నిర్విశేషమైన చైతన్యమాత్ర రూపం. ఆయన యొక్క సగుణ రూపాన్ని పట్టుకోవటం. ఆయన సగుణ రూపం ఏది? ఉపసుపర్ణమేనం ఆసాంచకార. ఉపసుపర్ణ అంటే పక్షి, పక్షి అంటే గరుత్మంతుడి మీద కూర్చున్నటువంటి రూపం. గరుత్మంతుడి మీద కూర్చున్నటువంటి రూపంలో ఆయన ఉన్నాడు. అది ఆయన యొక్క సగుణ రూపం. ఆసాంచకార ఉపసుపర్ణమేనం. ఆ సగుణ రూపాన్ని కూడా సింపుల్గా ఏమీ పట్టుకోలేము. ఉపాసతే యోగరథేన ధీరాః ధైర్యంగా నుంచుని బుద్ధిని మొత్తాన్ని కంట్రోల్లో ఉంచుకుని అసలు ఆ పరమాత్మ అనేటువంటి బుద్ధితోనే సంతోషపడుతూ ధియాం రమంతే లేదా ధియా రమంతే ఇది ధీరాః. అలాంటి బుద్ధితో, పరమాత్మ బుద్ధితో సంతోషపడటం అనేటువంటి అలవాటు ఉన్నవాళ్ళు యోగరథేన, యోగం అనేటువంటి ఒక రథాన్ని తయారు చేసుకుని ఆ రథంతో ఉపాసతే, చాలా కష్టపడి ఉపాసన చేసుకుని ఆయన దగ్గరికి చేరటానికి యోగ్యులవుతారు. ఆయన యొక్క సగుణ రూపాన్ని పట్టుకోవటమే చాలా కష్టం. ఆయన యొక్క నిర్గుణ రూపం అందరికీ దగ్గరగా అన్ని చోట్ల ఉన్నా, వ్యాపకంగా ఉన్నా సరే దాన్ని తెలుసుకోవటం అనేది సమస్యే లేదు. అది తెలుసుకోవటం అనేది జరగదు. అది తెలుసుకోవటం అనేటువంటి వ్యవస్థకి అవతల వైపు ఉండేటువంటి రూపం అనే విషయాన్ని, పరమాత్మ యొక్క స్వప్రకాశత్వాన్ని, సగుణ నిర్గుణ రూపాలని, పరమాత్మను అందుకునేటువంటి దారిని, వీటన్నిటినీ గుచ్చి చాలా అందంగా ఈ శ్లోకాన్ని బ్రహ్మగారు డిజైన్ చేసి చెప్తున్నారు. ఏకవర్ణం తమసః పరం తత్ అలోకమవ్యక్తమనంతవారం ఆసాంచకారోపసుపర్ణమేనం ఉపాసతే యోగరథేన ధీరాః అనే ఈ శ్లోకంలో. మరి మాయా ప్రపంచానికి అవతల ఉన్నాడు కదా, మాయ మీద ఈయనకి పట్టు ఉందా లేదా అంటే అదేం మాట, మాయను నియంత్రించేదే ఈయన అనే విషయాన్ని పై శ్లోకంలో చెప్తున్నారు. నయస్య కశ్చాతి తితర్తి మాయాం యయాజనో ముహ్యతి వేదనార్థం తన్నిర్జిత ఆత్మాత్మగుణం పరేశం
నమామ భూతేషు సమం చరంతం అని ఏం మాట్లాడుతున్నారు? యస్య మాయాం నకశ్చన అతితితర్తి. ఆ పరమాత్మ మాయని ఎవ్వరూ దాటిపోలేరు. దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ అని పరమాత్మే చెప్పుకున్నాడు. కశ్చ ఎవ్వరూ కూడా యస్య ఆ పరమాత్మ యొక్క మాయను నాతితితర్తి దాటిపోలేరు. అలాంటిది ఆ మాయ. యయా జనో ముహ్యతి. ఆ మాయ అనేది ఏం చేస్తుందంటే ఎంతటి వాడినైనా సరే మోహానికి గురి చేస్తుంది, ఎంతటి మహానుభావుడినైనా సరే అజ్ఞానిని చేసేస్తుంది. యయా జనో ముహ్యతి. ఎలా అంటే వేదనార్థం. జనః యయా వేదనార్థం. ఆ మాయ అనేది కనుక మీద పడితే, అందరి మీద పడే ఉంది, ఆ మాయ అనేది మీద పడటం వలన ఎవ్వరికీ అసలు అర్థం అంటే నిజంగా ఉండేటువంటి ప్రయోజనం అంటే ఏంటో తెలియదు. వేదనార్థం నిజంగా ఉండేటువంటి అర్థం, త్రికాలాల్లోనూ ఉండేటువంటి అర్థం ఆత్మస్వరూపం, ఆ మాటే తెలియదు. ఆ మాటే చెప్తే అర్థం కాదు. మళ్ళీ మళ్ళీ ఒకటే విషయం చెప్తున్నారు, తిప్పుతున్నారు తప్ప మాకేం ఎక్కట్లేదు అని అనుకుంటారు. యయా జనో ముహ్యతి వేదనార్థం. కానీ ఆ మాయను తన్నిర్జితాత్మాత్మగుణం హాయిగా గెలిచేశాడు ఆయన. తమ్ నిర్జితాత్మ. ఆ మాయలో ఒక కష్టం ఉంది. ఆ మాయ శక్తి కదా, శక్తి కాబట్టి విడిగా తెలియదు. మనిషిలో ఉండేటువంటి శక్తి మనిషి కంటే విడిగా తెలియదు. ఆ శక్తి ఎవరిలో ఉందో వాళ్ళలో కలిసిపోయి ఉంటుంది. అలాగే ఆత్మశక్తి, మాయాశక్తి కూడా శక్తి కాబట్టి ఆత్మలో కలిసిపోయి ఆత్మలాగే వ్యవహరిస్తుంది, ఆత్మలాగే కనిపిస్తుంది. ఆత్మ కంటే వేరుగా దాన్ని చూడటం అసంభవం అన్నట్టు ఉంటుంది. అలా తనలో కలిసిపోయినా సరే ఈయన కనిపెట్టేశాడు. కనిపెట్టి దాన్ని ఓడించాడు కూడా. తన నిర్జితాత్మ. ఆత్మగుణం, అందులో ఉండే 3 గుణాలని కూడా, సత్వ రజస్తమో గుణాలని 3 గుణాలని కూడా పూర్తిగా అణగదొక్కేసి వాటిని పూర్తిగా గెలిచేసి ఉన్నాడు. అందువల్లే ఈయన పరేశం, సమర్థులలో కల్లా కూడా అతి ఉత్కృష్టమైన సమర్థుడు. మిగతా సమర్థులందరూ ఈ మాయాప్రపంచం లోపల, మాయాప్రపంచంలో ఉండేటువంటి నియమాలకు అనుగుణంగా సమర్థులు. ఆ నియమాలకు తగ్గట్లుగా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉన్నవారు. ఈయన లాంటి వాడు కాదు. పరేశం, ఆ మాయనే అణగదొక్కిన సామర్థ్యం ఉన్నవాడు, మాయా తాలూకు నియంత ఈయన. అందువల్లే నమామ భూతేషు సమం చరంతం. ప్రతి ప్రాణిలోనూ సమంగా ఏమాత్రం హెచ్చుతగ్గులు లేకుండా ఆయన హాయిగా ఉండగలుగుతున్నాడు. తన వ్యాపకత్వాన్ని కోల్పోకుండా, తన వ్యాపకత్వాన్ని జీవుడిలాగా కోల్పోకుండా హాయిగా ఉంటున్నాడు. అలాంటి సమం చరంతం, సర్వభూతాల్లోనూ సమంగా ఉండే, మాయను ఓడించిన, అందరినీ వ్యామోహపరిచేటువంటి మాయనే నియంత్రించగలిగిన సామర్థ్యం ఉన్న ఆ పరమాత్మను వయం నమామ, మనం నమస్కరిద్దాము అని బ్రహ్మగారు అంటున్నారు. నయస్య కశ్చాతితితర్తి మాయాం యయా జనో ముహ్యతి వేదనార్థం తన్నిర్జితాత్మాత్మగుణం పరేశం నమామ భూతేషు సమం చరంతం అనే ఈ శ్లోకంలో. దీన్నే ఇంకొక శ్లోకంలో అంటున్నాడు, మనకైతే మాయ అనేది ఆవరించుందయా, ఆయనకి ఆవరణ లేదు. ఇమే వయం యత్ప్రియయైవ తన్వా సత్వేన సృష్టా బహిరంతరావహి గతిం న సూక్ష్మామృషయశ్చ విద్మహే కుతో సురాద్యా ఇతర ప్రధానా అని. ఇమే వయం, మనమందరం ఉన్నాం కదా, నేనున్నాను బ్రహ్మని, మీరందరూ ఉన్నారు దేవతలు. ఇమే వయం, మనమందరము కూడా ఈయనని ఆశ్రయించుకున్నటువంటి మాయలోని సత్వ ప్రధానంగా పుట్టినటువంటి వాళ్ళము. యత్ ప్రియయైవ తన్వా సత్వేన సృష్టా. ఆయన యొక్క అతి ప్రియమైనటువంటి తనువు అంటే మాయా ప్రపంచానికి లోబడి ఉన్నటువంటి శరీరాలలో ఆయనకి ఇష్టమైనటువంటి ఒక గుణము సత్వం అనేటువంటి గుణము, సత్వం అనేటువంటి శరీరము. ఆ సత్వం అనేటువంటి గుణంతోనే మనమందరము పుట్టాము, మనమందరము సత్వ ప్రధానులము. సత్వేన సృష్టా. ఈ సత్వం అనే దానికి ఉండే గుణం
జ్ఞానాన్ని చక్కగా కలిగిస్తుంది అనేటువంటి గుణం, జ్ఞానాన్ని బాగా ఏర్పాటు చేస్తుంది. కానీ ఇంత జ్ఞానాన్ని కలిగించేటువంటి సత్వంతో మనం పుట్టిన సత్వప్రధానులుగా ఉన్న బహిరంతరావిహి గతిం సున సూక్ష్మాం విద్మహే, లోపల బయట, బహిహి అంతః, ఆవిహి చాలా ప్రకటంగా ఉన్నటువంటి గతిం ఆ ఆత్మతత్వం తాలూకు నిరుపాధి స్వరూపాన్ని, సూక్ష్మమైనటువంటి ఆ స్వరూపాన్ని న విద్మహే మనం తెలుసుకోలేకపోతున్నాము. మనతో పాటు ఋషయశ్చ కేవలం దర్శనం కోసమే పుట్టిన వాళ్ళు, మహామహా మంత్రాలను దర్శనం చేసినటువంటి వాళ్ళు, దర్శనం కోసమే ఆరాటపడేటువంటి వాళ్ళు, మహానుభావులు, వాళ్ళకి కూడా కనిపించటం లేదు. మనకి కనిపించట్లేదు, వాళ్ళకి కనిపించట్లేదు. మనకి వాళ్ళకి ఎంత తేడా అంటే మనం సత్వప్రధానంగా పుట్టిన వాళ్ళము, వాళ్ళు సత్వప్రధానంగా మారటానికి సమాయత్తం అవుతున్న వాళ్ళు, లేదా సత్వప్రధానంగా మారిన వాళ్ళు, వాళ్ళు కష్టపడి మన స్థాయికి చేరిన వాళ్ళు, మనం పుట్టుకతోనే సత్వప్రధానంగా ఉన్నవాళ్ళము. మనకి లేదు, వాళ్ళకి లేదు. ఇమే వయం యత్ ప్రియయైవ తన్వా సత్వేన సృష్టా బహిరంతరావిహి గతిం న సూక్ష్మాం ఋషయశ్చ విద్మహే. ఋషులతో సహా మనకెవరికి ఆయన యొక్క సూక్ష్మమైన గతి తెలియదు. కుతః అసురాద్యాః, ఇంకా రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళు, అసురాద్యాః రాక్షసులతో పాటు రాక్షసులు లాంటి మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇతర ప్రధానాః, రాక్షసులైతే తమోగుణ ప్రధానులు, మనుషులైతే పాపం రజోగుణ ప్రధానులు, లేదా ఏ గుణ ప్రధానం అని వాళ్ళకే తెలియనటువంటి వాళ్ళు, ఎటూ కాని వాళ్ళు, వాళ్ళకి ఈ పరమాత్మతత్వం అనేది ఎక్కడి నుంచి కనిపిస్తుంది అని బ్రహ్మగారు అంటున్నారు. మన మీద మాయా ఆవరణం పనిచేస్తోంది. మాయావరణం పనిచేయటం వలన సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని మనం చూడలేకపోతున్నాము. అందుకనే పాలసముద్రం దాకా పరిగెత్తుకొచ్చినా సరే మనకి ఇక్కడ కూడా పరమాత్మ కనిపించడం లేదు అని చెప్పారు. ఇమే వయం యత్ ప్రియయైవ తన్వా సత్వేన సృష్టా బహిరంతరావిహి గతిం న సూక్ష్మాం ఋషయశ్చ విద్మహే కుతోసురాద్యాః ఇతర ప్రధానాః అనే ఈ శ్లోకం. పైన 12 శ్లోకాల్లో పరమాత్మ తాలూకు విరాట్ స్వరూపాన్ని ఉపాసన చేసే విధానాన్ని ఒకదాన్ని చెప్తున్నాడు ఆయన. కొంచెం అందంగా ఉండేటువంటి ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతి అనే ముకుటంతో ఉండేటువంటి శ్లోకాలు అవి 12 శ్లోకాలు. ఆ 12 శ్లోకాలని ఒకే బంచ్గా చదువుకుంటే సౌకర్యంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం విడిగా చదువుకుందాము. ఇప్పటికీ బ్రహ్మగారి మాటల్లో మనం కొంత సారాన్ని గనక తీసుకోగలిగితే, ఆ పరమాత్మ చైతన్య స్వరూపుడు, పరమాత్మ స్వప్రకాశ చైతన్యమూర్తి, ఆయనకు వేరే రూపాలు ఏమీ లేవు, ఉన్నదంతా అదొక్కటే రూపం. కానీ వేరే రూపాలు వచ్చినాయి అంటే ఆయనలో ఉండేటువంటి శక్తి ద్వారా రావాలి. అది కేవలం ఉపాసనా సౌకర్యం కోసం ఆయన అందుకున్న రూపమే అయి ఉండాలి. ప్రపంచంలో ఉండే మాయామయమైన ప్రపంచంలో ఉండేటువంటి ఏ నియమాలు ఆ పరమాత్మకు అంటవు. మాయామయమైన ప్రపంచంలో ఉన్న నియమాలన్నీ కూడా ఆ మాయతో చేసిన వస్తువులకే అంటుతాయి తప్ప మాయతో సంబంధం లేని, మాయకు అవతల ఉండేటువంటి పరమాత్మకు ఆ నియమాలు అంటవు. కాబట్టి ఆయనకి పరిచ్ఛేదం లేదు, ఆయనకి గ్రాహ్యత్వం లేదు. ఇలాంటివి ఎన్ని చెప్పినా సరే, శాస్త్రీయంగా చెప్పినా అశాస్త్రీయంగా చెప్పినా, ఏ నియమం ప్రకారం చూసినా సరే ఆయనకి ఇవేవి అంటవు అని చెప్పుకోవచ్చు. ఆయన్ని శుద్ధ చైతన్యమూర్తిగా తెలుసుకోవటమే మన వంతు. శుద్ధ చైతన్యమూర్తిగా ఆయన కనిపించటం అనేది చాలా కష్టం. కాబట్టి ఆయన యొక్క సగుణ రూపాన్ని పట్టుకుని ఆ సగుణ రూపం ద్వారా నిర్గుణ రూపాన్ని చేరుకోవటం అనేది సులభమైన మార్గం అనే విషయాల్ని మనం ఇంతవరకు బ్రహ్మగారు చెప్పిన మాటల్లో సారంగా సంగ్రహించుకుందాం. సంగ్రహించుకుని పారాయణ కార్యక్రమానికి సమాయత్తం అవుదాం. ఎవరికైనా మనసులో ఎప్పుడు చూసినా ఇదే పరమాత్మ, ఇదే స్థుతి, ఇవే మాటలు, ఇవే చైతన్యం అంటారు, ఇదే సగుణం, ఇదే నిర్గుణం, ఇదే మాయా, ఇదే మాయామయమైన ప్రపంచం, ఇదే సంసార చక్రం, ఇదే తిరగటం, మళ్ళీ ఇక్కడికే రావటం, మనుషులంటే ఎటు కాని వాళ్ళు, రాక్షసులంటే నికృష్టులు, దేవతలంటే సత్వప్రధానులు, ఇవే మాటలనే మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవాలా? ఒకసారి మాట్లాడుకుంటే మిగతా చోట్ల ఎడిట్ చేసుకోవచ్చా అని ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు కూర్చుని జాగ్రత్తగా ఆలోచించుకుని మనం రోజు తినే అన్నం మళ్ళీ మళ్ళీ తింటున్నామా లేదా అని తెలుసుకుంటే సరిపోతుంది. ఈ రోజు తినే అన్నం గురించి కూడా ఇంకొక రోజు మళ్ళీ మనం వివరంగా చర్చించుకోవడం అప్పుడు చూసుకుందాము. రోజు అన్నం తినేవాళ్ళు, రోజు తిండి తినేటువంటి వాళ్ళు ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడుకోకూడదు.
ఒకసారి చేసిన పని మళ్ళీ చేయకూడదు అనేటువంటి నియమం మనకు లేదు అని అయితే అనుకున్నాము. అనుకుని ఆ నియమం లేకుండా మిగతా పనుల సంగతి ఎలా ఉన్నా సరే పరమాత్మను గురించి ఆలోచించుకోవటం, పరమాత్మను గురించి తెలుసుకోవటం అనేటువంటి అంశంలో చర్విత చర్వణం అనేటువంటి మాటలకు అర్థం లేదు అని మనం నిర్ణయించుకుందాం. ఆ నిర్ణయంతో మన మనస్సుల్లో ఆ చర్విత చర్వణంగానో మరొక రకంగానో ఏదో విధంగా దూరి మనల్ని సమర్థుల్ని చేయవలసిందిగా, మనల్ని ఆ నిర్గుణ రూపాన్ని దర్శించేటువంటి సామర్థ్యానికి దగ్గరగా తీసుకువెళ్ళవలసిందిగా ఆ భక్తజన మానస సరసీరుహ నివాసుడైన శ్రీనివాసుని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే పంచమాధ్యాయే శ్లోకాః. శ్రీబ్రహ్మోవాచ అవిక్రియం సత్యమనంతమాద్యం గుహాశయం నిష్కలమప్రతర్క్యం మనోగ్రయానం వచసా నిరుక్తం నమామహే దేవవరం వరేణ్యం. విపశ్చితం ప్రాణమనోధియాత్మనాం అర్థేంద్రియాభాసమనిద్రమవ్రణం ఛాయాతపౌ యత్ర న గృధ్రపక్షౌ తమక్షరం ఖం త్రియుగం వ్రజామహే. అజస్య చక్రం త్వజయేర్యమాణం మనోమయం పంచదశారమాశు త్రినాభి విద్యుచ్చలమష్టనేమి యదక్షమాహుస్తమృతం ప్రపద్యే. య ఏకవర్ణం తమసః పరం తత్ అలోకమవ్యక్తమనంతపారం ఆసాంచకారోపసుపర్ణమేనం ఉపాసతే యోగరథేన ధీరాః. నయస్య కశ్చాతితి తర్తి మాయాం యయా జనో ముహ్యతి వేదనార్థం తన్నిర్జితాత్మాత్మగుణం పరేశం నమామ భూతేషు సమం చరంతం. ఇమే వయం యత్ప్రియయైవ తన్వా సత్వేన సృష్టా బహిరంతరావిః గతిం న సూక్ష్మామృషయశ్చ విద్మహే కుతోసురాద్యా ఇతర ప్రధానాః. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే పంచమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.